సో ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అయితే ఒక పాజిటివ్ సైడ్ అయితే కనిపిస్తుందండి. హైరింగ్ గ్రోత్ అనేది డే బై డే అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో ఎవరైతే ప్రజెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది ఒక రైట్ టైం చెప్పవచ్చు ఈ డ్యూరేషను. సో లాస్ట్ 1 మంత్ నుండి అయితే కాల్స్ బాగానే వస్తున్నాయి. సో వీక్లీ 4 to 5 కాల్స్ అయితే రిసీవ్ అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఒక్కొక్క క్యాండిడేట్కి అయితే డైలీ 2 to 3 కాల్స్ కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. సో ఎవరైతే ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలనుకుంటే ఇది ఒక రైట్ టైంగా చెప్పవచ్చు. బట్ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ కాంపిటీషన్ ఎక్కువ ఉండటం వల్ల కొంత ఈ ఎంట్రీ ప్రాసెస్ అనేది అండ్ మీరు ఫేస్ చేసే ఇంటర్వ్యూ చాలా డిఫికల్ట్గా సినారియో ఓరియంటెడ్ ఎంట్రీ క్వశ్చన్స్ అని చాలా కాంప్లెక్సిటీ ఎంట్రీ క్వశ్చన్స్ని అయితే మీరు ఫేస్ చేస్తున్నారు. చాలామంది అయితే ఫేస్ చేస్తున్నారు ఇది. సో దానివల్ల చాలామంది ఎవరైతే ఎక్స్పీరియన్స్ లేకుండా ట్రై చేసేవాళ్ళు అదొక రియల్ టైం ఛాలెంజ్గా అయితే ఫేస్ చేస్తున్నారండి. అంటే ఎంట్రీ క్రాక్ చేయడం చాలా కష్టంగా ఉంది. బట్ ఎనీహౌ మీరు అలాగే ఎంట్రీస్ అటెండ్ అవుతూ ఉంటే ఎక్స్పీరియన్స్ వచ్చి ఏదో ఒక ఇంటర్వ్యూలో అయితే మీకు ఈ ప్రీవియస్ ఎంట్రీ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా ఆ క్వశ్చన్స్ అన్నీ మీకు ఒక ఇంటర్వ్యూలో మీకు హెల్ప్ అవుతాయి అండ్ ఆ ఇంటర్వ్యూని క్రాక్ కూడా చేస్తారు అండ్ జాబ్ కూడా వస్తుంది. సో అందువల్ల మీరు ఒక 3-4 ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాత నాకు ఏంటి అన్ని సినారియో ఎంట్రీ క్వశ్చన్స్ అడుగుతున్నారు, డెప్త్గా అడుగుతున్నారు అని మీరు గివప్ చేయకుండా కంటిన్యూగా అటెండ్ అవుతుండండి. డెఫినెట్గా ఈ టైంలో మాత్రం ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు. అదర్ కంట్రీస్ పరిస్థితి కంటే కూడా ఇండియాలో మాత్రం హైరింగ్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. ఇది స్పెసిఫిక్ టెక్నాలజీ కాదండి, మ్యాక్సిమం ఆఫ్ ది టెక్నాలజీ. మీరు ఎస్క్యూఎల్ డెవలపర్ కావచ్చు, డేటా ఇంజనీర్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, జావా డెవలపర్ కావచ్చు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావచ్చు, మొబైల్ డెవలపర్ కావచ్చు, అన్ని టెక్నాలజీస్ మీద ప్రస్తుతానికైతే ఓపెనింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. బట్ ఇక్కడ ఏంటంటే కొంత యాజ్ యూజువల్గా మనందరికి తెలిసిందే, ఇది చాలా వీడియోస్లో కూడా చెప్పున్నాను, కొంత ఫ్రెషర్స్కి అండ్ 1 year ఎక్స్పీరియన్స్ ఇలాంటి వాళ్ళకైతే కొంత కాల్స్ అయితే తక్కువ ఉన్నాయి. బట్ కంప్లీట్గా లేవని మాత్రం చెప్పడం లేదు, ఉన్నాయి. కానీ సో ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు కాబట్టి కొంతమందికి కొన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, రిజెక్ట్ అవుతూ ఉన్నారు. ఓకే, సో అందువల్ల ఓపెనింగ్స్ అయితే ప్రజెంటు ఐటీ ఇండస్ట్రీలో పర్లేదు. ఓకే, మీరు ట్రై చేస్తే డెఫినెట్గా ఇది రైట్ టైం చాలామంది గెట్ ఇన్ అవ్వడానికి. ఓకే, ఎక్కువగా ఛాలెంజ్ ఫేస్ చేస్తుంది ఎక్స్పీరియన్స్తో ట్రై చేసేవాళ్ళు. నార్మల్ ఎంట్రీ క్వశ్చన్స్ అడిగితే ఎవరైనా చెప్తున్నారండి. నార్మల్ ఎంట్రీ క్వశ్చన్స్ అంటే తెలిసిందే కదా, లైక్ వాట్ ఈజ్ వాట్ అని, డిఫరెన్సెస్ అని, ఫ్లో అని, ఇలాంటివి ఏవైతే రిపీటెడ్ ఎంట్రీ క్వశ్చన్స్ ఉంటాయో అవి ఇంటర్నెట్లో ఉంటాయి, మనకు దొరుకుతాయి, మనకి ప్రిపేర్ అయ్యి చెప్పొచ్చు. బట్ సినారియో బేస్డ్ ఎంట్రీ క్వశ్చన్స్ని ఎలా ఫేస్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఏ టాపిక్ మీద ఎలా అడుగుతారు, ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ఎలా అడుగుతారు, ఆ సినారియో ఎంట్రీ క్వశ్చన్స్ అనేది ఇది చాలామంది ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారు. ఓకే, సో దానికి సంబంధించిన నేను కొన్ని వీడియోస్ ఫ్యూచర్లో అయితే రెడీ చేస్తాను. ఓకే, మీకు చాలామందికి హెల్ప్ అవుతాయి. ఓకే, సో మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే మన ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. సో మీ సపోర్ట్ వల్ల ఇంకా మోర్ వీడియోస్ నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్.